హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతి దాల్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బియ్యము, అర గ్లాసు కందిపప్పు తీసుకొని అందులోకి నీళ్లు వేసుకొని 2 సార్లు బాగా కడుక్కొని మరి నీళ్లు వేసుకొని నానపెట్టాలండి. ఇప్పుడు మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని తీసి పెడదామండి సైడ్కి. ఇప్పుడు అదే కుక్కర్లోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న మెంతి అండి, 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు మెంతి వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసి బాగా ఫ్రై అయ్యాక ఇలా ఉంటుందండి. అందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను పేస్ట్ వేసేటప్పుడు వీడియో కాలేదండి. చిన్నగా తరిగిన 2 టమాటోలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని అందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేయాలండి. బాగా అది కూడా బాగా కలుపుకొనేసి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మనకి బియ్యం బ్యాలు కలిపి 1.5 గ్లాస్ అయింది కదండి. మనం 6 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలా. 6 గ్లాసుల వరకు నీళ్ళు వేస్తేనే మనకి కిచిడి కూడా బాగా ఉంటుందండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు 6 గ్లాసులు నీళ్ళు వేసాక అందులోకి సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. నేనైతే సరిపోలేదని ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి అందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొనేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులోకి వేయాలండి. అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు కుక్కర్ని విజిల్ వేయించాలండి. అంతేనండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ వేసే లోపల ఒక మంచి మాట చెప్పుకుందామండి. మనందరి కోసము మంచి మనసుతో చేసిన ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థం కావు. ఎలా ఉందండి, బాగుందా? ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్ కొట్టించేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో మెంతి వేసింటాం కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తీస్తామండి, విజిల్ తీసేసి చూసేద్దాం ఎలా అయిందో. చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం గరిట పెట్టేసి ఇలా తిప్పేస్తే అది స్మూత్గా అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసుకొనేసి అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని తినేయడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.